Hi everyone, welcome back to my YouTube channel MVK Simple Lifestyle. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరిది బ్రేక్ఫాస్ట్ అయింది అనుకుంటాను. ఇదైతే మా ఊరికి పోయే రోజు తీసింది వీడియో. మెహందీ ఎలా వేసుకున్నాను, నెయిల్ పాలిష్ ఎలా వేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. సో నాది సింగిల్ ముక్కు పుడుకునింది కదా, గోల్డ్ కలర్ది. సో అది నాకు నచ్చలేదు కాబట్టి కొత్తది తీసుకున్నాను ముక్కు పుడక. చుట్టూరు వైట్ స్టోన్ ఉంటుంది, సెంటర్లో రెడ్ స్టోన్ వస్తుంది పువ్వులాగా. సో అదైతే తీసుకున్నాను. 900 అయితే అయింది. విజయ్ ఏమో ఫోన్ చూసుకుంటున్నాడు అనుకుంటుంటే నన్ను వీడియో తీసి పెట్టిండు నాకు తెలవకుండా. చూడండి ఎంత బాగా ఎట్టుంది ఏంది అనేది చూపిస్తుండ్రు. సో దట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. సో ఇంకా ఊరికి వెళ్ళేప్పుడు బెంగళూరుని ఇంకా వెళ్ళేది వీడియో అంతా తీయలేదు. ఇంక ఇది ఊర్లో దిగినాక మా ఇంటి దేవుడి గుడిలో అయితే మార్నింగ్ 6 o'clock వెళ్తున్నాం. చూడండి ఎంత ఉంటుందో. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి బయటకు వచ్చేసి విజయ్ టాటూ అయితే వేయించుకునిండు. అక్కడ నదిలో స్నానం చేయాలి, తుంగభద్ర నదిలో. అక్కడైతే నేను వీడియో క్యాప్చర్ చేయలేదు. సో ఇదైతే 400 అయితే తీసుకునిండు. ఏం బాగా రాలేదు, ఏం కనిపించడం లేదు. ఏం చేసే కావదు, వేయించుకోవాలని వేయించుకునిండు. వద్దు అన్నా కూడా మధు అని అయితే రాపించుకునిండు. ఎందుకంటే లాస్ట్ 2 years బ్యాక్ అయితే విజయ్ పేరు నేను రాపించుకున్నాను కాబట్టి నేను కూడా నీ పేరు వేయించుకుంటాననేసి విజయ్ కూడా వేయించుకునిండు. ఇంక ఇది వేయించుకొని అయిపోయినాక మేమైతే దేవుడి దర్శనానికి పోవాలనేసి లోపలికి పోయేసి దర్శనం చేసుకునేసి బయటికైతే వచ్చేసినాం. సో పౌర్ణమికి ముందు వెనక, అమావాస్యకి ముందు వెనక మా దేవుడు గుడిలో చాలా రష్గా ఉంటుంది. కాలు పెట్టేకి కూడా జాగా ఉండదు. చూడండి ఎంత రష్ ఉందో. చూడండి మా అమ్మ ఆడ నిలబడింది. సో ఇంకా ఫైనల్గా దర్శనం అంతా అయిపోయినాక దేవుడిది ప్రసాదం తీసుకోవాలనేసి గుడి ముందలే అమ్ముతుండ్రు. సో అక్కడ 5 లడ్లు అయితే తీసుకున్నాను. ఒకటి 20 rupees అంట. సో 5 100 రూపాయలు, 100 rupees. ఇంకా తీసుకునేసి బయటకు వచ్చేసినాం. బయటికి వచ్చిన తర్వాత మా టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను అవుట్ సైడ్. ఇంకా అలాగే నేను కొంచెం వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాను. ఇక్కడ ఫొటోస్ అయితే అప్లోడ్ చేయలేదు, వీడియో అయితే తీసుకుంటున్నాను రీల్ కోసం. అదే ఇక్కడ అప్లోడ్ చేసినాను. నేను ఒక్కదాన్ని తీసుకుంటే బాగుండదు కదా అనేసి విజయ్ని కూడా తీసినాను. సో అది శారీ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేసి చెప్పండి. ఇది మా అమ్మ చీర. సో నాకు చాలా ఇష్టం, విజయ్కి కూడా చాలా ఇష్టం. ఇంకా ఇక్కడ స్లిప్పర్ కౌంటర్ దగ్గరకు వచ్చేసి స్లిప్పర్ తీసుకునేసి వేసుకునేసి ఇక్కడంతా రెస్ట్ అన్నమాట. జనాలు దర్శనం చేసుకొని వచ్చి బయటికి వచ్చినాక ఇక్కడ రెస్ట్ చేయొచ్చు. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత జనాలు ఉండరో. ఎక్కడ చూసినా జనాలే. ఎవరైనా ఇక్కడ స్టే చేసి నిద్రపోవాలన్నా కూడా అక్కడే హాయిగా కూర్చొని నిద్రపోవచ్చు. అంత వంటలు కూడా చేసుకుంటారు కావాలన్న వాళ్ళు, అక్కడే తినచ్చు కూడా. సో ఇలా ఉంది బయట వాతావరణం. మా టెంపుల్ దగ్గర చాలా ఎండ ఉంది. ఇంకా ఎండాకాలం ఇప్పుడే స్టార్టింగ్లోనే ఇంత ఎండ. ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయినకపోతే ఇంకంతే మా పని అయిపోయేది. సో ఇంకా ఎండ తట్టుకోలేక ఐస్ క్రీము నా కోసం, మా అమ్మ కోసం అయితే బాదాం మిల్క్ అయితే తీసుకున్నాను. విజయ్ వీడియో తీస్తుంటాడు అనేసి మా అమ్మ బాదాం మిల్క్ దాగినట్టుంది. ఎందుకంటే మా అమ్మకి వీడియోస్ ఫొటోస్ అంటే అలర్జీ. అక్కడ చూడండి కోతులు ఎన్ని ఉన్నాయి అవన్నీ చూపిస్తున్నాను. ఇంకా అంతా అయిపోయినాక ఇంకా వెళ్దాంలే అని చెప్పి కూర్చునేది అనేసి ఇంకా లేచి బయలుదేరుతుంటే ఇక్కడ స్ట్రీట్లో ఏమేమి ఉంది అని చూపిస్తున్నాను. చూడండి ఏమేమి ప్రసాదం కావాలన్నా వెరైటీ ఉంది. నేనైతే కొన్ని మరమరాలు, మిక్చరు, కొంచెం మైసూరుపాకు, అది ఇది ఏదేదో తీసుకున్నాను. ఇక్కడ చూడండి అవుట్ సైడ్ ఏమేమి ఉంది, దేవుడి ఫోటోలు, పూజా సామాగ్రిలు అన్నీ ఉంది. సో ఈ బ్యాగ్ అయితే నేను ఊరికి పోయే ముందు రోజే తీసుకున్నాను. బ్యాగ్ లేదు. 450 అయితే అయింది. సో ఇక్కడ కొంచెం గుడికి వచ్చినాక పసుపు కుంకుమ తీసుకొని పోతే మంచిది అనేసి ఈడ కొంచెం పసుపు కుంకుమ తీసుకుని బయటకు వచ్చేసినాం. ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. సో మేమైతే ఎగ్జిట్ అయిపోయినాం. సో ఇంకా అక్కడే షేర్ ఆటోస్ ఉంటే ఆటో అయితే ఎక్కేసినాము. సో మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంటాం. ఎప్పుడూ వెళ్ళలేదు, పెళ్ళి 5 సంవత్సరాలు అయినా కూడా. తనైతే పిలుస్తూనే ఉంది రండి మా ఇంటికి అనేసి. నేను ఎప్పుడు వెళ్ళలేదు. చూడండి ఎంత బాగుందో ప్లేసెస్ అంతా.
సో ఇంకా మా ఆడబిడ్డోళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి రిటర్న్ అయితే కొప్పల బస్ స్టాండ్కి వచ్చేసినాం. అక్కడ వీడియో తీయలేదు, సుస్థ అయిపోయింది, ఫోన్లో ఛార్జింగ్ వేరే లేదు. బస్లో తినడానికి ఫుడ్ అయితే తీసుకున్నాము, పలావు వడ అయితే తీసుకున్నాము. అది తీసుకున్న తర్వాత గోబీ మంచూరియా అయితే తిన్నాను. మా ఊర్లో గోబీ మంచూరియా చాలా బాగుంటుంది. సో ఇంకా మేము తినేసి మా అమ్మ బస్ స్టాండ్లో కూర్చొని మా అమ్మకు కూడా తెచ్చిచ్చినాము. ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఫైనల్గా బస్ అయితే వచ్చింది. హ్యాపీగా బస్ అయితే ఎక్కి కూర్చొనేసినాం. బెంగళూరు బస్, కొప్లా టు బెంగళూరు. ఇంకా మార్నింగ్ 4:30కి అయితే మెజెస్టిక్లో దింపింది. ఇంకా అక్కడ మెజెస్టిక్లో బస్ ఎక్కేసి మా ఇంటి దగ్గరికి వచ్చేసినాం 5 o'clock అంతా. ఇంకా చూడండి ఎట్టుందో రోడ్లో వెళ్తురు, పర్వాలేదు, బాగానే ఉన్నింది. సో ఫైనల్గా నిదానంగా నడుచుకొని ఇంటికైతే వచ్చేసినాం. బస్ స్టాండ్ ఇంకా ఒక 10 minutes వాకబుల్ అంతే మా ఇల్లు. సో ఇంకా అమ్మయ్య అనిపించింది. దేవుడి దర్శనం మంచిగా జరిగింది. మంచిగా హాయిగా ఇంటికైతే చేరుకున్నాం. వెళ్ళేటప్పుడు వేసిన ముగ్గు కూడా అట్టే ఉన్నింది. ఇంకా నేను కొంచెం ఫ్రెష్ చేయాలనేసి అందరికీ బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత పూజ అయితే ఎలా చేసినాను ఏంటి అనేది అయితే చూపిస్తున్నాను. ప్రసాదం అంతా పెట్టేసి, ప్రసాదంకి మేమైతే ఒబ్బట్టు చేయాలి మా దేవుడికి, కానీ నాకు టైం లేక సుస్తు అయి ఉన్నింది. అందుకని నేను పులియోగర అయితే చేసినాను. సో ఇంతే, బెంగళూరు టు కొప్లా మా టెంపుల్ జర్నీ ఇలా ఉన్నింది. చూసి ఎలా ఉందో ఏంటో చెప్పండి. ఈ జర్నీలో కొన్ని మెమరబుల్ ఫొటోస్ అయితే యాడ్ చేసినాను. చూసి కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సో ఇది మా సింపుల్ వీడియో. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అనేది తప్పకుండా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి. అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికిను థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లాట్ అండ్ బాయ్ అండ్ టేక్ కేర్.